కుటుంబ కథా చిత్రం. సార్ కుటుంబ కుటుంబ కథా చిత్రం కాకపోయినా అటువంటి జరిగిన సందర్భాలున్నాయి. అటువంటి సీన్‌లేమైనా పెట్టారా? అంటే అది మనోడు కుటుంబ కథా చిత్రమైనా కూడా అయి చేసినవే. అవునా? ఏమో నా ఊర్లో ఆడ చూస్తారు అందరున్నప్పుడు నాకు అందరూ తెలీదు. ఉన్నప్పుడు కాదు. నాకు తెలీదన్న. సార్ అందరూ ఉన్నప్పుడు కాదు సార్. ఆ రెంట్ తీసుకుని తర్వాత యంగ్‌స్టర్స్ నాగేశ్వరరావు ఉంటారు కదా! చూసేటోటే. అవునా? అంటే అవి అలాంటివి ఉంటాయి గానీ అంటే దాని మీదకేం పెద్ద లేదన్న దాని మీద. వీళ్ళు అడగడాలు, క్యాసెట్‌లు ఏదో తీసుకోవడాలు ఏవో ఉంటాయి గానీ దాని మీదకేం లేదు. ఆ ట్రాక్ ఎళ్ళలేదు. ఆ! ట్రాక్ ఎళ్ళదన్న. హ్మ్. సూపర్ సార్. సార్ ఇందాకడ చెప్పారు డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కాస్ట్ కూడా అరవింద్ స్వామి గారి పేరు వచ్చేసింది బయటికి. ఇంకా అరవింద్ ఏది స్వామి ఫైనల్ అవ్వలేదన్న. అంత పరిశీలన అంటే వీఆర్ అప్రోచింగ్ ఫర్ మెనీ యాక్టర్స్. ఇంకా ఏది మనకి ఫైనల్ అయితే అవ్వలేదన్న. ఫైనల్ అయితే ఐ విల్ ఇన్ఫార్మ్. లేదు. అయ్యో! మనం తెలుగోళ్ళే ఉంటారు అందరూ. సార్ దానిలో కిరణాపురం హీరోగా ఉంటారా? లేకపోతే వేరే కాస్టింగ్ ఎవరన్నా? లేదు నేనే హీరోగా చేస్తానన్న. ఓకే సార్. కిరణ్ గారు థ్యాంక్ యూ అన్న. అన్న అందరం మంచిగా ఉగాది పంచెలు కట్టుకొని వచ్చారు. మీరు మాత్రం పాయింట్ వేసుకొచ్చారు. కానీ మొన్ననే పంచి కట్టానన్న. మళ్ళీ ఈ రోజు కడితే బాగోదులే అని కట్టలేదన్న. అచ్చా అచ్చా. మొన్న ఏదో మీరు నేను కూడా బాంబేకి కట్టుంటే- ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడే కట్టా మళ్ళీ ఎందుకులే అని. అచ్చా అచ్చా. హ్మ్. ప్రొడ్యూసర్గా ఫస్ట్ సినిమా ఇది చేస్తున్నారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్గా మీకు ఏమనిపించింది? అసలు ఏ ప్రాబ్లమ్ టు బి వెరీ హానెస్ట్ ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. రితికేష్ మొత్తం చూసుకున్నాడు. ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. తనే అక్కడికి వెళ్ళి మొత్తం అంతా తనే చూసుకున్నాడు. మదనన్న ఉన్నాడు. మదనన్న ఈజ్ వెరీ లాయల్ టు మీ. ఫస్ట్ నుంచి ఇదిగో మదనన్న ఉన్నాడంటే నాకు ఒక చిన్న నమ్మకం రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి. వీళ్ళందరూ టీం వెళ్ళి ఇదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల నేను ఒక బడ్జెట్‌లో సినిమా తీద్దాం అనుకున్నాను. అదే బడ్జెట్‌లో అయ్యేలాగా ముని సపోర్ట్ గాని, ఆర్టిస్టులందరి సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా హ్యాపీగా అయిపోయింది. ఈ టీవీ కాన్సెప్ట్ అంటే గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. యాక్చువల్లీ చెప్పాలంటే రీసెంట్లీ సమంత గారు ప్రొడ్యూసర్‌గా ఉన్నది 'శుభం' సినిమా వచ్చింది. ఇలా వచ్చినాయి కదా! కొద్దిగా డిఫరెంట్ జానర్స్. అంటే ఇందులో ఈ తిమ్మరాజుపల్లి టీవీ ఏం చెప్తుంది అసలుకి? అసలు ఆ సబ్జెక్ట్‌కి దీనికి అసలు సంబంధమే లేదండి. ఇదేంటంటే ఓ శివరాత్రి పండక్కి ఆ ఊరోళ్ళు మొత్తం డబ్బులు చందా యేసుకొని 1990s ఆ టైంలో ఒక టౌన్ నుంచి ఓ టీవీ తెచ్చుకొని సినిమా చూసేలాంటి ఒక క్యారెక్టర్స్ అలాంటోళ్ళ మధ్య ఆ ఊర్లో ఏం జరిగింది? ఆ టీవీ మధ్య జరిగిన డ్రామా ఏంటి? ఓ చిన్న సస్పెన్స్ ఏంటి అని నడుస్తది. ప్రొడ్యూసర్‌గా